పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు నారాయణ గారికి, వరల రామయ్య గారికి, మంత్రి రవీంద్ర గారికి, సహచర శాసనసభ్యులందరికీ, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఆకలేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే 2-3 గంటల నుంచి నీ ఇసుగుపుట్టుంటుంది. నేను 2-3 నిమిషాల్లో మాట్లాడి ముగిస్తా. ఎన్టీ రామారావు స్థాపించిన ఈ పార్టీ ఆ రోజున కృష్ణదేవరాయలు తెలుగు నామోక్తి మాల్యదలో రాసిన ఫేమస్ అవ్వాల. టంగుటూ సూర్యకుమార్ అనేవాడు పాడిన పాట మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేది దేనబంధు అనే సినిమా కోసం 1942లో శంకరాపాడి సుందరాచార్య గారు రాశారు. అది కూడా విశ్వవ్యాప్తం అవలా. అలాగే మన దేశం సినిమాతో సినిమా నటుడుగా సినీ జీవితాన్ని మొదలెట్టి నా దేశంతో ఆపేసి తెలుగుదేశం పార్టీ పెట్టి ఉండకుండా మిగతా సినిమా నటుల్లాగానే రిటైర్ అయిపోయి ఉంటే ఎన్టీ రామారావు గారు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా మరణం లేని జనం ఉన్నాడు కొంతమంది ఉంటారు. అట్లాంటి చిరస్మరణీయుడిగా ఉండేవాడు కాదేమో అనటంలో సందేహం లేదని నేను భావిస్తున్నా వ్యక్తిగతంగా. అలాగే ఆ మా తెలుగు తల్లికి మల్లెపూదండ చైతన్యదానికి పెట్టి ఊరు వాడ తిరిగి తెలుగును స్పృశించి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో తెలుగు 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 అంట అధికారంలోకి వచ్చి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ విప్లవాత్మకమైన రిఫార్మ్స్ కానీ ఈ దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి ఇవాళ కూడా చేయలేదంటే ఏమాత్రం సందేహం లేదు. అలాంటి పరిస్థితుల్లో తర్వాత 3,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 30,000 కోట్లకి 9 సంవత్సరాల్లో 10 రెట్లు బడ్జెట్ పెంచిన పరిస్థితి. దురదృష్టవశాత్తు 2004లో ఒక్కసారి అధికారం వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ దశ దిశ వేరేగా ఉండేది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుగుని విశ్వవ్యాప్తం చేసి మద్రాసుని తెలుగుని తీసుకొచ్చినాక తెలుగు మృత భాష అయ్యే పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుగు పట్ల వచ్చిన నిర్లక్ష్య వైఖరి, వీటి నుంచి తెలుగును కాపాడదాకి మొన్న బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే యువకులంలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తా తన శాఖ కాకపోయినా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా, అలాగే కార్యకర్తలకి చనిపోతే 5 లక్షల బీమా సౌకర్యం ఇవన్నీ చేస్తున్న లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కృష్ణా జిల్లా గురించి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి ఎంపీ నారాయణ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీకి నేను ఆల్రెడీ మొన్న గన్నవరంలో చెప్పాను. మళ్ళీ అదే చెప్పడం అనవసరం నేను భావిస్తూ కృష్ణా జిల్లా గురించి 2 ముక్కలు చెప్దాం అనుకుంటున్నా. కృష్ణా జిల్లా మహోన్నత జిల్లా, ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ జిల్లా. 1925కు ముందు రాజమండ్రి నుంచి అటు మునుగోడు వరకు ఇటు పల్నాడు వరకు ఉన్న ఈ జిల్లా ప్రాశస్త్యాన్ని జిల్లా పరిషత్ మీటింగ్లో అడిగా. మీరు చరిత్రను రాసి మహానుభావుల విగ్రహాలు పెడితే జిల్లా పరిషత్ మీటింగ్కి వస్తా, లేకపోతే ఇక నన్ను పిలవబాకండి అని చెప్పా. అలాంటి జిల్లా డెల్టా ఫామ్ అయ్యి అసలు ఆర్థర్ కాటన్కి ఏం ప్రాంతీయ విభేదాలు లేవు. అక్కడ ధవళేశ్వరం దగ్గర బ్రిడ్జ్ కట్టినా, ఇక్కడ ప్రకాశం బ్యారేజీ కట్టినా డెల్టా ఫామ్ అయ్యి ఫస్ట్ నాగరికత నేర్చుకుని వలసలు వెళ్ళిపోవటం వల్ల దిక్కుమాలిన స్థితికి దిగజారిపోయిన జిల్లా ఈ దేశంలో ఉన్న 612, 613 జిల్లాల్లో ఏదన్నా ఉంటే అది ఒక్క కృష్ణా జిల్లానే. అలాగే స్వాతంత్రానికి ముందే మట్నూరు కృష్ణారావు ఆంధ్రపత్రిక పెట్టిన, అలాగే కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ సాహిత్యంలో ఉన్న, కానీ ప్రజల కోసం పరోపకారం ఏదో శరీరంలో బతికిన మహానుభావులు ఉన్న జిల్లా ఇది. ఆ రోజున గుండుగొలంలో పుట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 1915లో కేడీసీసీ బ్యాంక్ పెట్టినా, 1923లో ఆంధ్ర బ్యాంక్ పెట్టినా, ఆ రోజున సొంత డబ్బులు 50,000 పెట్టి బ్యాంక్ పెట్టినా, చల్లపల్లి రాజా దగ్గర 1,25,000 తెచ్చి ఆంధ్ర బ్యాంక్ పెట్టినా ఇవాళ ఆంధ్ర బ్యాంక్ పేరు కూడా లేని పరిస్థితి. ఏఐసిసి అధ్యక్షుడు కూడా స్వాతంత్రం వచ్చిన టైంలో ఉంది బందరవాసి భోగరాజు పట్టాభి సీతారామయ్య. అయినా కూడా దేశంలో 2 మున్సిపాలిటీలు ఉన్నప్పుడు భీమునిపట్నం, మచిలీపట్నం, ఈ 2 పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈ 2 మున్సిపాలిటీల్లో కూడా 1,00,000 పైబడి జనాభా ఉన్న మచిలీపట్నం, 5,000 విజయవాడలో జనం ఉన్నప్పుడు అట్టున్న కృష్ణా జిల్లా ఫేమస్ ఎందుకైందంటే ఆంధ్ర షుగర్స్ ఆయన స్థాపిస్తే ముడపూడి హరిచంద్రప్రసాద్ గారు, వెలగపూడి రామకృష్ణ గారు, ఉయ్యూరులో కేసీపీ, మాచర్లలో కేసీపీ సిమెంట్ ఇలా పెట్టి జమీందారులు, రాజులు కేసీపీ, చల్లపల్లి రాజా చల్లపల్లిలో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి జిల్లా స్థాయిని, జిల్లాలో ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చి జిల్లా వృద్ధి రేటును పెంచితే ఇవాళ జిల్లా అధపాతాలని దిగజారిపోయింది. దేశంలో హైయెస్ట్ ట్యాక్స్ కట్టిన ఈ జిల్లా ఇవాళ ఆఖరికి ఏ స్థానంలో ఉన్నావో కూడా
తెలియని పరిస్థితిలో కృష్ణా జిల్లా ఉంది. దీనికి ఒకే ఒక మార్గం అన్ని నియోజకవర్గాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే తప్ప. తొలితరం పారిశ్రామికవేత్తలు అందరూ కోయంబత్తూరు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. రెండో జనరేషన్ పారిశ్రామికవేత్తలు కూడా రాజధాని హైదరాబాద్ అని విజయ్ ఎల్ట్రేస్ రమేష్ గారు ఎవరైనా కానీ ఏ ఇండస్ట్రీస్ అయినా ఈ జిల్లా నుంచి పక్క జిల్లాలకు వెళ్ళిన పరిస్థితి, పక్క దేశాలకు వెళ్ళిన పరిస్థితి. మళ్ళీ జిల్లాకి పూర్వవైభవం రావాలంటే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ని 50 ఎకరాలు 70 ఎకరాలు సోదరుడు రాము అడిగినట్టుగా 100 ఎకరాలు కాకుండా ఒక 500 ఎకరాల నుంచి 1000 ఎకరాలకు తగ్గకుండా ఈ 6 నియోజకవర్గాల్లో మీరు కనుక పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గం నుంచి ఏ నియోజకవర్గం నుంచి అయినా ఐటీ జాబులు తప్ప ఏ జాబ్ వాళ్ళు వలస వెళ్లకుండా ఉండే పరిస్థితి వస్తే తప్ప ఈ జిల్లా మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను రాజకీయాల కోసం చెప్పట్లా. ఈ జిల్లా అభివృద్ధి చేయదలుచుకుంటే ఈ జిల్లా కమిటీ తీర్మానాల్లో ముఖ్యంగా మీరు పెట్టాల్సింది ఈ 6-7 నియోజకవర్గాల్లో పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా. మా మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో 200 కంపెనీలు రాబోతున్నాయి. 300 వచ్చినా ఆశ్చర్యపోయిన పరిస్థితి. సుప్రీం సొల్యూషన్స్ నేను 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానంటే నేను ల్యాండ్ ఇవ్వలేని పరిస్థితి. త్రిపుల్-ఐటీ గచ్చిబౌలితో నేను మాట్లాడుకుని గన్నవరంలో శాఖ పెట్టిద్దామంటే ఇంటర్నేషనల్ త్రిపుల్-ఐటీ, మామూలు త్రిపుల్-ఐటీ కాదు అది. దాన్ని తీసుకొద్దామంటే 30 ఎకరాల ల్యాండ్ నేను చూపించలేకపోయా. దానికి చాలా సిగ్గుపడుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదాం అనుకునే సహచర శాసనసభ్యులు కానీ మంత్రి గారు కానీ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి శాసనసభ్యులు అందరూ 7 కలిసి వెళ్ళి ఈ జిల్లాలో పరిశ్రమలు తీసుకురాపోతే ఎన్టీఆర్ పుట్టిన జిల్లా, దేశంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్న జిల్లా, రాష్ట్రానికి రాజకీయం నేర్పించిన జిల్లా అధపాతాలని దిగిపోతుందంటలో ఏమాత్రం సందేహం లేదు. ఎలా అయితే మచిలీపట్నం స్థాయిని దిగజారిపోయి దేశంలో 2 మున్సిపాలిటీలు ఉన్న మచిలీపట్నం వాడు ఏ స్థాయిలో ఉందో లెక్కలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఈ జిల్లాకి పట్టకూడదని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ జిల్లా వాళ్లే ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఉన్న పరిస్థితి, ఈ జిల్లా వాళ్లే డాక్టర్లుగా 50 ఏళ్ల క్రితం వెళ్ళే పరిస్థితి. తర్వాత సర్కారు జిల్లాలు 4 అయితే గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్గా 2025లో విడిపోతే ఇవాళ మొన్న మధ్య రాష్ట్రం విడిపోదా ఉన్నప్పుడు ఒక ఆయన రాయల్ తెలంగాణ కావాలన్నాడు, ఒక ఆయన రాయల్ తెలంగాణ కావాలన్నాడు, ఒక ఆయన ఉత్తరాంధ్ర కావాలన్నాడు, ఇంకొక ఆయన నెల్లూరు ఐగోడాటి కలపమని అడిగారు ఒంగోలు దాకా. దురదృష్టం ఏంటంటే ఎవరు అడగని 4 జిల్లాలు ఎవరంటే మనమే. కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ని కనీసం మీరు మాతో ఉండండిరా బాబు అని అడిగినాడు కూడా లేదు ఆ సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో. అలాంటి పరిస్థితిలో ఉన్న ఈ జిల్లాని మళ్ళీ డెవలప్ చేయడానికి సహచర శాసనసభ్యులు మద్దతు కూడా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులను పరిశ్రమ స్థాపన ధ్యేయంగా పనిచేయాలి, సిఆర్డీఏ పరిధిలోకి తేవాలని ఇంకా చాలా మాట్లాడచ్చు కానీ మీ అందరికి ఆకలేస్తూ ఉంటుంది. చిట్ట చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎన్టీ రామారావు గారి అవార్డు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పరిస్థితి. అదే ఎన్టీ రామారావు అవార్డు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చిన తర్వాత ఇవ్వకపోతుంటే నేను 2007 మహానాడులో అమెరికా నుంచి వచ్చి మహానాడుకి వెళ్ళి నేను డొనేషన్ ఇచ్చా ఎన్టీఆర్ అవార్డుని పార్టీ అన్నా ఇవ్వమని. అలాంటి మహానుభావుడికి పేరు మీద ఎన్టీఆర్ అవార్డుని కొనసాగించాల్సిందిగా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా కృష్ణా జిల్లా పార్టీని తీర్మానం చేసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.